బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. నిర్మల్ జిల్లా పాసర త్రిపులైట్లో విద్యార్థి జాదవ్ పబ్లు ఆత్మహత్యతో ఉద్రిక్తత ఏర్పడింది. పీయూసీ ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థి జాదవ్ పబ్లు హాస్టల్ గదిలో మంగళవారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విద్యార్థి డెడ్ బాడీని బైమ్స్ ఆసుపత్రిలోకి మార్చురికి తీసుకెళ్లారు. వ్యక్తిగత కారణాలతోనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడని త్రిపులైటీ వైస్ ఛాన్సలర్ వెంకటరమణ చెప్పారు. మరోవైపు నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రి బైమ్స్ పట్టణ టీజేఎస్ఏ విద్యార్థి విభాగం నాయకులు ఆందోళన చేపట్టారు. విద్యార్థి జాదవ్ కుటుంబానికి న్యాయం జరగాలని ఆందోళన చేయడంలో వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. నిర్మల్ జిల్లా ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. ఇక కొద్దిసేపటి క్రితమే విద్యార్థి తల్లిదండ్రులు ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. కాంగ్రెస్ బీజేపీ నేతల నిరసన పిలుపునివ్వడంతో నిర్మల్ బాసరా త్రిపులైటీ వద్ద పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ముందస్తుగా బీజేపీ నాయకులు పవర్ రామారావు పటేల్ను అదేవిధంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు రామాదేవిని హౌస్ అరెస్ట్ చేశారు. బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. నిర్మల్ జిల్లా బాసరా త్రిపులైటీలో విద్యార్థి జాదవ్ పబ్లు ఆత్మహత్యతో ఉద్రిక్తత ఏర్పడింది. పీయూసీ ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థి జాదవ్ పబ్లు హాస్టల్ గదిలో మంగళవారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విద్యార్థి డెడ్ బాడీని బైమ్స్ ఆసుపత్రిలో మార్చురికి తీసుకెళ్లారు. వ్యక్తిగత కారణాలతోనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడని త్రిపులైటీ వైస్ ఛాన్సలర్ వెంకటరమణ చెప్పారు. మరోవైపు నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రి ఎదుట బైమ్స్ పట్టణ టీజేఏసీ విద్యార్థి విభాగం నాయకులు ఆందోళన చేపట్టారు. విద్యార్థి జాదవ్ కుటుంబానికి న్యాయం చేయాలని ఆందోళన చేయడంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. నిర్మల్ జిల్లా ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. ఇక కొద్దిసేపటి క్రితమే విద్యార్థి తల్లిదండ్రులు ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. కాంగ్రెస్ బీజేపీ నేతల నిరసనకు పిలుపునివ్వడంతో నిర్మల్ బాసరా ఐటీఐటీ వద్ద పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ముందస్తుగా బీజేపీ నాయకులు పవర్ రామారావు పటేల్ను అదేవిధంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు రామాదేవిని హౌస్ అరెస్ట్ చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి జోషి అందిస్తారు. జోషి, చెప్పండి, ప్రస్తుత పరిస్థితి అక్కడ ఎలా ఉంది? గుడ్ మార్నింగ్ వరుణ్. నిర్మల్ జిల్లా కేంద్రంలో పూర్తిగా అంటే నిర్మల్ జిల్లా వ్యాప్తంగా కూడా కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. అయితే దీనికి నిన్న ఏదైతే బాసరా త్రిపులైటీ ఆర్జీకేటీలో విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం జరిగిందో దానికి సంబంధించినటువంటి నేపథ్యంలోనే ఈ యొక్క ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పవచ్చు. బబ్లు జాదవ్ అనేటటువంటి పీయూసీ మొదటి సంవత్సరం చదువుతున్నటువంటి విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం అనేటటువంటిది పూర్తిగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా కలకలం రేపింది. అయితే దీనికి సంబంధించి విద్యార్థి అంటే మృతుడైనటువంటి విద్యార్థికి సంబంధించినటువంటి తల్లిదండ్రులను పరామర్శించి మృతికి గల అంటే ఆత్మహత్య గల కారణాలు ఏంటి, దారి తీసినటువంటి పరిస్థితులు ఏంటి అనేది తెలుసుకున్నటువంటి కాంగ్రెస్ చెందినటువంటి శ్రీహర్రావు, కాంగ్రెస్ నేత చెందినటువంటి నేత మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి వీళ్ళు బయలుదేరేటటువంటి క్రమంలో వీళ్ళని పోలీసులు అడ్డుకోవడం జరిగింది. మహేశ్వర్ రెడ్డిని ఇంటి వద్దనే గృహ నిర్బంధం చేసినటువంటి పోలీసులు కూచాడి శ్రీహర్రావు మాత్రం ఆసుపత్రి వద్దకు చేరుకున్నటువంటి నేపథ్యంలో
అక్కడ వాళ్ళని అడ్డుకోవడానికి పోలీసులు ప్రయత్నించడము, కాంగ్రెస్ కు సంబంధించినటువంటి శ్రేణులందరూ కూడా పోలీసులను ప్రతిఘటించడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడం జరిగింది. అయితే వీళ్ళందరూ కూడా కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టడం జరిగింది. అలాగే మరోవైపు చూసినట్లయితే ముధోల్ కాన్స్టిట్యున్సీ కేంద్రంగా అనధికారికంగా పేర్కొనబడే భైన్సాలో బీజేపీకి చెందినటువంటి నేత రామారావు పటేల్, మోహన్ రావు పటేల్ను కూడా పోలీసులు నిర్బంధించడం జరిగింది. అలాగే ముందస్తు చర్యల్లో భాగంగా బీజేపీ జిల్లా అధ్యక్షురాలు పడకంటి రమాదేవిని కూడా గృహ నిర్బంధం చేసినటువంటి నేపథ్యం. అయితే బాసర త్రిపుల్ వద్ద ప్రస్తుతం తాజాగా చూసుకున్నట్లయితే ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండడానికి అని చెప్పి పేర్కొంటున్న పోలీసులు పూర్తిగా అక్కడ బారికేడ్లతో బాసర త్రిపుల్ కి సంబంధించినటువంటి గేట్లన్నింటినీ కూడా మూసివేసినటువంటి నేపథ్యం. అటువైపుగా ఎటువంటి వాహనాలను అనుమతించినటువంటి పరిస్థితులు నెలకొని ఉండడం జరిగింది. అయితే సాధారణంగా మీడియాను కానీ ప్రజాప్రతినిధులను కానీ ఎవరిని కూడా ఆర్జీయూకేటీలోకి ఎప్పుడు అనుమతించినటువంటి పోలీసులు ప్రత్యేకంగా ఇప్పుడు విద్యార్థి ఆత్మహత్య నేపథ్యంలో పూర్తిగా అక్కడ యుద్ధ వాతావరణాన్ని తలపించే విధంగా భారీగా పోలీసులు మోహరించడము, అలాగే పూర్తి స్థాయిలో బారికేడ్లను ఏర్పాటు చేయడం అనేటటువంటిది పూర్తిగా విమర్శలకు తావిస్తున్నటువంటి నేపథ్యం. అయితే మృతికి గల కారణాలను వెల్లడించేటటువంటి క్రమంలో ప్రతిమారులాగే ఈ మారు కూడా బాసర త్రిపుల్ కి సంబంధించినటువంటి అధికారులు మీనమేషాలు ఎక్కించడమే కాకుండా విషయాన్ని పక్కదారి పట్టించేటటువంటి ప్రయత్నాలు అయితే చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అంటే వ్యక్తిగత కారణాలతోనే ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్పే కోణంలో వాళ్ళు ఒక ప్రకటన అయితే విడుదల చేసినప్పటికీ కూడా దీనికి సంబంధించి అక్కడ బాసర త్రిపుల్ ఐటీలో నెలకొని ఉన్నటువంటి అంటే సమస్యలు, పరిస్థితులే కారణంగానైతే తెలుస్తుంది. మొత్తానికి దీనిపైన పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి నిజానిజాలను వెల్లడిస్తారా, లేకపోతే శరమామూలుగా గతంలో లాగే బాసర త్రిపుల్ ఐటీకి సంబంధించినటువంటి అధికారులు సూచించిన కోణంలోనే దీన్ని ముగిస్తారా అనేటటువంటి కొంత ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి. మొత్తానికి చూసినట్లయితే బాసర త్రిపుల్ ఐటీలో ఏవైతే పరిస్థితులు, సమస్యలు నెలకొని ఉన్నాయో వాటి కారణంగా విద్యార్థుల వరుస ఆత్మహత్యలు అనేటటువంటిది పూర్తిగా విద్యార్థి లోకాన్ని కాకుండా ఇటు తల్లిదండ్రులు కూడా పూర్తిగా అంటే నివేరపరుస్తున్నటువంటి విషయంగా పేర్కొనబడుతున్నారు. అయితే జోషి, ఇప్పుడు ఈ మధ్య చూసుకున్నట్లయితే ఆత్మహత్యలు అనేవి విద్యార్థుల ఆత్మహత్యలు ఎక్కువగా అయిపోయి, సో ఎక్కడ లోపం ఉందంటే ప్రభుత్వ లోపమా, లేదంటే విద్యా సంస్థల యాజమాన్యాల లోపమా, లేక విద్యార్థుల లోపంగా కనిపిస్తుంది ఎక్కువగా? వాస్తవంగా చూసుకున్నట్లయితే ఆయా సంస్థలకు సంబంధించినటువంటి విద్యా సంస్థలకు సంబంధించినటువంటి యాజమాన్యాలు విద్యార్థులకు కల్పించాల్సినటువంటి సౌకర్యాల విషయంలో పూర్తి నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తుండటమే ఇటువంటి అఘాయిత్యాల కారణంగానైతే మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవకాశం ఉంది వరుణ్. అయితే బాసర త్రిపుల్ ఐటీలో మొదటి నుండి కూడా ఇక్కడ ప్రతి సందర్భంలో తమ సమస్యల పరిష్కారం కోసం విద్యార్థులు ఆందోళన బాట పట్టడము, ఆందోళన బాట పట్టినటువంటి విద్యార్థులను ప్రతిమారు ఏదో ఒక మాటలు చెప్పి వాళ్ళని తాత్కాలికంగా వాళ్ళను ముఖ్యమింపజేసి ఆ యొక్క ఆందోళనను శాంతింపజేయడం అనేటటువంటి పరిపాటిగా మారినటువంటి విషయం. ఇక గత కొద్ది నెలల క్రితం చూసుకున్నట్లయితే విద్యార్థులందరూ కూడా 7,000 మంది విద్యార్థులందరూ కూడా ఏకంగా వారాల తరబడి అక్కడ తరగతులను బహిష్కరించి ఆందోళన బాట పట్టడం జరిగింది. అప్పుడు ఏకంగా అంటే రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వెళ్ళినప్పటికీ కూడా అక్కడ మీ మాటలపైన మాకు నమ్మకం లేదు, కేవలం కేసీఆర్, కేటీఆర్లు మాత్రమే ఈ యొక్క సమస్యపై స్పందించాలనేటటువంటి విద్యార్థుల డిమాండ్ల నేపథ్యంలో అప్పట్లో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అలాగే కేటీఆర్ కూడా త్రిపుల్ ఐటీలో పర్యటించి విద్యార్థులకు సంబంధించినటువంటి సమస్యలను 1.5 రోజుల్లో పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా కొన్ని అంటే పూర్తి స్థాయిలో అని చెప్పకపోయినప్పటికీ కూడా కొన్ని కోట్ల నిధులు విడుదల చేయడం జరిగింది. వాటికి సంబంధించి మరమ్మతులు చేపట్టాము, సమస్యలు పరిష్కరించాము అని చెప్పి అధికారులు పేర్కొంటున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో సమస్యలు పరిష్కరించబడలేదు అని మాత్రం అక్కడి సంఘటనలు బట్టి అయితే మనకు తెలుస్తోంది. వాస్తవంగా త్రిపుల్ ఐటీలో ఉన్నటువంటి ప్రధాన సమస్యల్లో ఒకటి అక్కడి లైబ్రరీ కావచ్చు, అక్కడి ఏదైతే హాస్టల్స్ ఉంటాయో వాటిలో నాసిరకం భోజనాలు, అలాగే కనీస సౌకర్యాలు కూడా, మౌలిక సదుపాయాలు కూడా లేనటువంటి పరిస్థితులే విద్యార్థుల ఈ యొక్క మనస్తాపానికి, ఆత్మహత్యలకు ప్రధాన కారణంగానే తెలుస్తుంది. దీనిపైన అధికారులు పూర్తి స్థాయిలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లుగానైతే వరుస ఘటనలు బట్టి తెలుస్తుంది. వారు థ్యాంక్ యూ జోషి ఫర్ ది అప్డేట్స్.